స్వీకరించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరికొద్ది సేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రాబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా చర్చకు సిద్ధమవుతున్నట్టు చెప్పిన నేపథ్యంలో అనుకున్న సమయానికంటే ముందే ఆయన తెలంగాణ భవన్ నుంచి కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బయలుదేరి ప్రస్తుతం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఆయన కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు బుక్ చేసుకున్న హాల్లో ఒక సీట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఆనరబుల్ సీఎం చీఫ్ మినిస్టర్ అంటూ కూడా ఒక సంబంధించిన ప్రత్యేకంగా ఒక చైర్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ క్లబ్ వచ్చే ముందు కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తో పాటు శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి సవాళ్ళకు సంబంధించి కూడా తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన చేసి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఒకసారి లోపల బీఆర్ఎస్ బుక్ చేసుకున్న హాల్లో లోపల పరిస్థితి చూసుకుంటే బయట కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే నేరుగా ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ కూడా ఇటు చర్చకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా లోపలికి వచ్చే విధంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో కూడా ఇటు కేటీఆర్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి కేటీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు? అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి?